ఇక్కడ ఉన్న దైవజనులకి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని రోజు వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, దినాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. తండ్రి, దినాన్ని చూడక ఎంతోమంది నశించినప్పటికీ అటు వరకు కాకుండా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఇలా మీ నామంలో కూడుకునే మహా గొప్ప భాగ్యాన్ని ఇచ్చారయ్యా. అందుని బట్టి మీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, నిన్నటి నుండి ఈరోజు వరకు జరిగిన కార్యక్రమంలో మీరే తోడయండి, ముందుని నడిపించినందుకు వందనాలు తండ్రి. తండ్రి, రేపు అవ్వబోయే కార్యక్రమాల్లో కూడా మీరే తోడయండి, ముందుని నడిపించి మీకు మహిమకరంగా జరుగులాగా సహాయం దయచేయండి తండ్రి. తండ్రి, ఇప్పుడు నేను వాక్యం చెప్పబోతున్నాను తండ్రి. తండ్రి, మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి తండ్రి. తండ్రి, మీరు ఏవైతే నా నుండి పలికించాలనుకుంటున్నారో అవి మీరు పలికించేలాగా సహాయం దయచేయండి తండ్రి. తండ్రి, అలాగే నా తర్వాత చెప్పబోయే వాక్యోపదేశకులకు కూడా మంచిగా చెప్పేలాగా సహాయం దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మనం కొన్ని మాటలు చూసుకుందాం. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇందులో మనము ఒక దానికోసం తెలుసుకుందాం. ఈ మూడిట్లోని శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబం. ఇందులో మనం ముఖ్యంగా నేత్రాశ కోసం తెలుసుకుందాం. ఈ నేత్రాశ అనేది మనకి తెలియకుండానే మన చేత పాపం చేయించేది. ఈ మూడు కూడా సాతాను మనతోని చేయించి చాలా చిన్న చిన్న ట్రిక్స్ ఇవి. ఏవో పెద్దవి చేసి మనం పాపంలోకి పడిపోవాల్సిన అవసరం లేదు. సాతాను మనతో శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఈ మూడింటి చేతే మనల్ని ఈజీగా పాపంలోనికి నెట్టివేస్తుంది. అలాంటి దాంట్లో మనం నేత్రాశ కోసం ఇప్పుడు కొన్ని మాటలు అందరికీ తెలిసినవే, అందులోని కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. నేత్రాశ అనగానే మనం ఏంటంటే, ఇప్పుడు మనం ఏమైనా చూసామే అనుకో, అది మనకు కావాలి, ఎలా అయినా దాన్ని తగ్గించుకోవాలి అని అనుకుంటాం. ఇప్పుడు సపోజ్ లేడీసే ఉన్నారనుకోండి, షాపింగ్ మాల్కి చూడడానికని వెళ్తారు. జస్ట్ చూడడానికని వెళ్ళి ఏం చేస్తారు, మొత్తం అన్నీ చూసేసి ఏది నచ్చితే అది డెఫినెట్లీ కొనుక్కొనే వెళ్తారు. మొత్తం అంతా షాపింగ్ మాల్ అంతా తిరిగేసి ఏది నచ్చితే అది కొనుక్కొనే వెళ్తారు. అది నచ్చలేదు అంటే వదిలేస్తారు, నచ్చింది అంటే ఇంక ఎలాగైనా కొనేయాలి. ఇప్పుడు అది ఎంత ప్రైస్ అయినా కొనేయాలి, అది నేను వేసుకోవాలి. మన చూపు అనేది అలా, అంటే మనం ఏం చూస్తామో అది మనకి నచ్చింది అంటే అది ఎలా అయినా సాధించాలి, ఎలా అయినా మనకి దక్కాలి అని మనం నేత్రాశలో పడిపోతాం ఈజీగా. మనకి తెలియకుండానే మనం పాపం కూడా చేస్తాం ఆ నేత్రాశ వలన. మనం నేత్రాశ కోసం ఒక 2 విషయాల్ని తెలుసుకుందాం, అంటే 2 భక్తుల కోసం తెలుసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం. ఇది మన అందరికీ తెలిసిందే. ఆదిమ తల్లి, మన అందరి తల్లి అయిన హవ్వ, ఆవిడ మొదట్లోనే నేత్రాశకు లోనైపోయింది. ఒకసారి చదువుకున్నట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పునా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములలో మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పముతో అనెను. ఇక్కడ ఏంటంటే, ఆ సర్పము హవ్వగారిని అడుగుతుంది, ఈ తోటలోని ఏదైనా మిమ్మల్ని తినొద్దు అన్నారా అనేసి అడిగితే అప్పుడు చెప్తుంది హవ్వ, ఈ తోటలో అన్నీ తినొచ్చు కానీ ఒక చెట్టు ఫలాన్ని మేము తినకూడదు అని చెప్పారు అని చెప్తుంది. ఎలా అనగా, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవదూతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చానని అతడు కూడా తినెను. ఇక్కడ ఏంటి,
ఆ ఆ సర్పము స్త్రీని మైమరిపిస్తుంది. ఇది తింటే మీకు జ్ఞానం వస్తుంది, మంచి తెలివి వస్తుంది, మీరు అందంగా తయారవుతారు అనేసి చెప్తుంది. అప్పుడు ఆ స్త్రీ ఆ పండును చూస్తే అది చాలా రమ్యమైంది, అందంగా ఉంది, అది తినడానికి ఎంత బాగుంటుందో అనుకొని తన కళ్ళకి అది రమ్యమైనదిగా కనిపించింది. అంటే తనకి నేత్రాశ పుట్టేసింది అది చూడగలే. పైగా సర్పం పక్క నుండి చెప్తుంది, ఇది తింటే మీరు మంచి చెడులను ఎరుగుతారు, మీరు మంచిగా తయారవుతారు అనేసి చెప్పగానే తను ఏం చేసింది, ఆ చెట్లను ఆ పండ్లను చూసి అబ్బా ఇది ఎంత అందంగా ఉంది, దీన్ని తింటే ఏమవుతుందో ఎలా ఉంటామో అనేసి చెప్పేసి ఆ పండ్లను తిని తను ఏం చేస్తుంది, పాపంలోనికి దిగిపోతుంది. తను తినేదే కాక తన భర్తకు కూడా పెడుతుంది. అలా ఏమైంది, నేత్రాశ వలన ఏమైందంటే ఇక్కడ పాపంలోని జారిపోయారు. ఆవిడికి తెలుసు అది పాపమని, తన తెలియకుండానే తను పాపం చేసింది, దేవుని ఆజ్ఞను మీరింది. దేని వలన? నేత్రాశ వలన. తన కళ్ళకి అది అందంగా కనిపించడం వలన ఆమె ఏం చేసిందంటే ఆ ఫలాన్ని తినింది, పాపంలోనికి జారిపోయింది. ఇలానే మనకి తెలియకుండానే మనం పాపంలోనికి పడిపోతాం. సాతాను ఏవో పెద్ద పెద్ద ప్లాన్లు వేసి మనల్ని పాపంలోకి పడేయదు. ఇలా చిన్న చిన్నవి, చాలా చిన్న చిన్న వాటి మీదకి మనం కళ్ళను మళ్ళిస్తుంది, మనం అవి కావాలి అని కోరుకునేలా చేస్తుంది. ఇలానే తెలియకుండానే చిన్నదే అనుకుంటాం, కానీ అది ఎంత పెద్ద పాపంలోనికి దారి తీస్తుందో మనకి తెలియదు. ఇంకొక మాట చూడగలిగితే మొదటి రాజులు 21 అధ్యాయం, ఇది కూడా మనకు తెలుసు. 21 అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేలీలో షమ్రోను రాజైన ఆహాబు నగరులను ఆనుకొని ఇజ్రాయేలీ వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నా ద్రాక్ష తోట నా నగరునకు ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని, లేదా నీకు అనుకూలమైన ఎడల దాన్ని క్రయమునకు ఇమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితాన్ని నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్న వాడై కోపముతో తన నగరులను పోయి మంచము మీద మరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. ఇక్కడ ఏటైందంటే రాజుకి ఆహాబ్ గారికి నాబోతు యొక్క ద్రాక్ష తోట చూడగల తనకి నచ్చింది. అది తన కూర పంటలకి వాటికి అవసరమవుతుంది, మంచిగా ఉంటుంది అని చెప్పేసి నాబోతును ఆహాబ్ గారు అడుగుతారు, నీ ద్రాక్ష తోటని నాకు ఇవ్వచ్చు కదా, నేను దానికి ప్రతిఫలంగా నీకు వేరేది ఇంకా మంచిదైన ద్రాక్ష తోటని ఇస్తాను, లేదంటే అనుకూలమైతే దాన్ని నువ్వు కౌలుకైనా దేనికైనా ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నప్పుడు నాబోతు లేదు, నా పిత్రార్జితం ఇది నీకు ఎలా ఇస్తాను అని చెప్తే ఆహాబ్ గారు మాత్రం అదే కావాలని పట్టుబట్టి తన భార్య దగ్గరికి వెళ్ళి ఏమంటారు చూడండి. తన భార్య అడుగుతుంది, నీవెందుకు మూత ముడుచుకొని కూర్చున్నావు, నువ్వు రాజువే కదా అని అడుగుతుంది. అప్పుడు చెప్తారు, నాకు నాబోతు తన ద్రాక్ష తోటని అడిగితే ఇవ్వలేదు అని అంటే తన భార్య ఏం చేస్తుందంటే తనని చంపైనా నీకు ఆ ద్రాక్ష తోటని ఇప్పిస్తానని చెప్తుంది. అంటే ఇక్కడ చూసారా, ఒక నేత్రాశ, తనకి ఆ ద్రాక్ష తోట నచ్చింది, ఎలా అయినా కావాలి అని కూర్చున్నాడు. దానివల్ల ఏమైంది, ఒక మనిషిని ప్రాణం కూడా పోయింది. ఆహాబ్ గారిని ఆ రాణి చంపించేస్తుంది, ఆ ద్రాక్ష తోట కావాలని ఆహాబ్ గారిని ఆ రాణి చంపించేస్తుంది. అప్పుడు ఆ ద్రాక్ష తోట కావాలని నాబోతుని చంపించేస్తుంది. ఆహాబ్ గారు అప్పటికి తనకి ఆ ద్రాక్ష తోట దక్కుతుంది. దానివల్ల ఏమవుతుంది, నాబోతు గారిని చంపించేస్తా అంటే తనలో క్రూరత్వం పెరిగిపోతుంది. దేనివల్ల? తన నేత్రాశ వల్ల మాత్రమే తనకి ఒక మనిషి ప్రాణాన్ని తీయాలి అనుకునేంత వరకు వెళ్ళింది. చూసారా ఎంత క్రూరమైందో. మనలోని చిన్న నేత్రాశ, అది కావాలి అనుకున్నాము అంతే, మనలో పాపాన్ని కూడా ఎలా అయినా అది కావాలి అని పట్టుపట్టి పాపం చేయించేలా చేస్తుంది. అసలు మనం అలా నేత్రాశలో ఉండడం వల్ల ఏమవుతుందో చూడగలిగితే మనం దేవునికి దూరం అయిపోతాం. మెయిన్ దేవునికి దూరం అయిపోతాం. మొదటి యోహాను, ఇందాక చదువుకున్నదే ఒకసారి చదువుకుందాం. మొదటి యోహాను 2వ అధ్యాయం 16వ వచనం.
లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వల్ల అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని అవి దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. 15వ వచనం చదువుకుందాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇలా అంటే ఈ నేత్రాశ వలన మనం దేవునికి దూరం అవుతాం, అంటే తండ్రిలో నుండి పోతాం, తండ్రి ప్రేమకు దూరం అయిపోతాం. ఈ నేత్రాశ వల్ల మనకి తెలియకుండానే మనలో పాపం చేరిపోతుంది. మనకు తెలియకుండానే మనం ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తాం. కాబట్టి మనం నేత్రాశ వలన పడిపోకుండా దేవునిలో ఉండి, లోక సంబంధమైనవి ఇప్పుడు ఉంటాయి, తర్వాత మనలో ఉండవు, అవి మనకు ఉండవు. మనం కూడా ఈ లోకంలో ఎక్కువ రోజులేం బతకము, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాళ్ళం. అలాంటి మనము ఈ లోకంలో 2 రోజులు ఉండే ఈ వాటి కోసం నేత్రాశలో పడిపోయి దేవునికి దూరమై దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నాం. కాబట్టి మనమందరం నేత్రాశలో ఉండకుండా, నేత్రాశకు పడిపోకుండా, దానివల్ల మనం పాపంలో పడిపోకుండా దేవునిలో ఉండాలని కోరుకుంటూ నా చిన్న మాటలు ముగిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, దినాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. తండ్రి, దినాన్ని చూడక ఎంతోమంది నశించినప్పటికీ అటు వారుగా కాకుండా మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఇలా మీ నామంలో కూడుకునే మహా గొప్ప భాగ్యాన్ని ఇచ్చారయ్యా. అందును బట్టి మీకే వేలాది వందనాలు తండ్రి. తండ్రి, నా తర్వాత చెప్పబోయే వారికి సమయోచితమైన జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి తండ్రి. తండ్రి, అలాగే నేను వాక్యాన్ని అయితే చెప్పాను తండ్రి. తండ్రి, అది ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు తండ్రి. మీరే దాన్ని చూసుకోండి తండ్రి. తండ్రి, ఎంతోమంది దూర ప్రాంతాల నుండి వచ్చారు తండ్రి. వారందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది. మరి కొన్ని మాటలు చక్కగా చెప్పిన చెల్లి గారికి ప్రభువునందనము తెలియజేస్తున్నాను. అక్షయ్ వచ్చి ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం గురించి చెప్తాది. అక్షయ్ అందరికీ వందనాలు. నేను చెప్పబోయే టాపిక్ ఆటో బండిరా. నేను చెప్పబోయే టాపిక్ ఆటో బండిరా. ఆ అగ్ని ఆది మానవుని జన్మస్థలం ఆసియా. ఇది ఒక పరలోక రాజ్యపు తాళపు చవి. ఈ సృష్టికర్త ఉనికిని ఎవరైనా ఎదిరించగలరా? ఓ ఊరి తీతను బైబిల్ సమర్థిస్తుందా? ఓ ఊరి కథ కానీ అదద్ద కదా. రుజువులతో దేవుడున్నారు. ఎవరిని శత్రువు? ఏది సొంత ఊరి, ఎవరి సొంత వారు? అయితే దేవుడు ఎవరు? ఒకనాటి పుణ్యక్షేత్రాల్లో నేటి పవిత్ర స్థలాల. ఓ మనిషి, నీవెవరు? ఔషధాల శరీరానికి దేవుడు మాటల. అంత్యక్రియ వచ్చాడా? అంత తీర్పు జరుగుతుందా? ఆహా దేవుని బుద్ధి జ్ఞానంలో బాహుళ్యం. కన్ను దేహమునకు దీపం. కన్ను కనుక నీ కన్ను తేటగా ఉండిని ఎల్లా నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను. ఖైదీ. దేవుని పనిలో మొదటి ఖైదీ ఆయన. పౌలు ఖైదీ ఆయన. గలతీ ప్రాంతం. పౌలు మొదటి ప్రయాణంలో ఏర్పరిచిన మొదటి సంఘం. ఘట సర్పం.